కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. ఇవాళ ఈ కేవలం 9 నెలలకే ఏదైతే ఈ 9 నెలల 3 క్వార్టర్లోనే ఈ విధంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు రావటం, ప్రథమ స్థానంలో ఉండటం, ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి పట్టుదలకి, అదేవిధంగా లోకేష్ బాబు పర్యటనలో ఏదైతే దేశ విదేశాల్లో పెట్టుబడిదారులను కలిసి దావోస్ నుంచి సింగపూర్ దాకా కావచ్చు, దుబాయ్ కావచ్చు, లండన్ కావచ్చు, అమెరికా కావచ్చు, అట్లాగే విశాఖపట్నం గూగుల్ రావడం అనేది ఒక గేమ్ చేంజరు. ఇవన్నీ కూడా ఈ విధంగా ఉంటే ఇంకా వైసీపీ పార్టీ దుర్మార్గంగా కుట్రలో కుతంత్రాలకి ఎన్ని కుట్రలు చేశారు, ఎన్ని కాగితాలు పెట్టారు, ఎన్ని ఈమెయిల్స్ పెట్టారు, ఎన్ని ఫ్యాక్సులు పంపించారు. మీరు ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడుల ఆకర్షణలో దేశంలో మొట్టమొదటి స్థానంలో ఉంది. ఇది మనందరికి కూడా గర్వకారణం. అదేవిధంగా మరి గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు తరలిపోయారు. ఏదైతే కియా ఫ్యాక్టరీలో వచ్చిన కియా కార్ల కంపెనీ, అనంతపురంలో వచ్చిన యాన్సిలరీ ఇండస్ట్రీస్ కూడా మద్రాసుకి, బెంగళూరుకి 5 ఏళ్ల వైసీపీ పాలనలో తరలివెళ్ళాయి. చివరికి చెడ్డీల కంపెనీలు కూడా ఇక్కడ పెట్టే పరిస్థితులు లేవని కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయిన పరిస్థితులు మనం చూసాం. మరింకెందుకు ఆలస్యం, మైనా మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మైనా మీడియా.